ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు 84వ కీర్తనలో 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. సముద్ర ప్రయాణం చేసేవారికి బలం పెరుగుద్దంట, అధిక బలం వచ్చుద్దంట. ఆ మాట లేఖనాల్లో ఉంది, యెషయా గ్రంథంలో ఉంటుంది, కీర్తనలో కూడా ఉంటుంది. ప్రయాణంలో బలం. ప్రయాణం చేసే 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో బలం పొందుకోవాల్సింది బలహీనపరచబడిపోయారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 6 లక్షల చిల్లర మంది బయలుదేరితే 6 లక్షల చిల్లర మందిలో ఇద్దరే చేరారు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో. ప్రయాణంలో బలాభివృద్ధిని పొందవలసిన వారు ఏర్పరచబడిన జనాంగం, నా సొత్తని చెప్పబడిన జనాంగం, నా జ్యేష్ఠ కుమారుడని దేవుడు చెప్పిన జనాంగం. 6 లక్షల మంది కాల్బలం చిల్లర బయలుదేరితే ఇద్దరే చేరారు. కాల్బలం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు. 50 సంవత్సరాల పైన ఎంతమంది? ఇస్రాయేల్ 100% 100 ఇయర్స్ తేలిక బతుకుతారు. 80 ఏళ్ల వయసులో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు 80 ఏళ్ల వయసులో ఉన్న డ్రైవర్ గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కారు దోలుతానే ఉన్నాడు మా కోసం. 80 పైనే వాళ్ళంత బలంగా ఉంటారు. 18 కింద వాళ్ళు ఎంతమంది, 18 పై వాళ్ళు, 50 పై వాళ్ళు ఎంతమంది, వీళ్ళ జతలు ఎంతమంది, వీళ్ళ పిల్లలు ఎంతమంది. అందుకని ఏఐ గారు చెప్పినా లెక్క క్యాలిక్యులేషన్ 6 లక్షల కాల్బలం చెప్పినా సుమారుగా 25 నుంచి 30, 40, 50 లక్షల మంది ఉండి ఉంటారు. ఇంతమందిని నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నడిపించిన మోషే గారు కూడా వెళ్ళ, ఇద్దరే ప్రవేశించారు. ప్రయాణం వల్ల, మన జీవిత యాత్రలో ప్రయాణం వల్ల బలాభివృద్ధి పొందాలి, బలహీనంగా పడకూడదు. యెహోషువ గారు, కాలేబు గారు ఏం సాక్ష్యం ఇచ్చారు? 40 ఏళ్ల వయసులో ఎంత బలం ఉందో, 80 ఏళ్ల వయసులో ఎంత బలం ఉందో, ఇప్పుడు కూడా ఈ 120 కూడా అంతే బలం ఉందన్నారు. 120 కత్తి పుట్టుకుంటామన్నారు, యుద్ధం చేస్తామన్నారు. కత్తి చెయ్యికి అంటుకుపోయిందాక యుద్ధం చేశారు. దావీదు గారు సుమారుగా 70 అటు ఇటుగా ఆ వయసులోనే దశిలిపోయాడు. ఎందుకంటే 30 సంవత్సరాలు అటు ఇటుగా ఆయన రాజ్య పరిపాలన కోసం 40 ఏళ్ళు చేసాడు, 70 అటు ఇటుగా. చివరి యుద్ధంలోకి వెళ్తే అక్కడ దాడి జరిగితే దావీదు గారి మీద రాకపోతే, బాబు నువ్వు వద్దున అయినా ఇశ్రాయేలుకు దీపమగు నువ్వు ఆరిపోకూడదని, నువ్వు వద్దని తర్వాత మేమే పోతాం, 1000 మంది మేము చచ్చిపోయినా 10,000 మంది మమ్మల్ని గురించి ఎవరు చెప్పుకోరు, నువ్వు ఒక్కడో చచ్చిపోతే అది చాలా అవమానం. దేవుని పెట్టలారా, ప్రయాణంలో బలాభివృద్ధి చెందాలి. మరి మన జీవిత యాత్రలో బలాభివృద్ధి చెందే వారంగా ఉన్నావా, బలహీనపడే వారంగా ఉన్నావా? వారి యాత్ర చేయు మార్గంలో వారికి ప్రియంగా ఉంటాయని చెప్పి పైన మనం చూస్తాం. నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడనే పైన చూస్తాం. వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు, జలములలో చేరుదురనే మాట మనం చూస్తాం. బాకాలోయ అంటే స్తుతి. బాకాలోయ ఇంతకుముందు చెప్పాను నేను, స్తుతి. నానాటికి బలాభివృద్ధి పొందాలంటే తొలకరి వానతో దీవెన పొందాలి, బాకా స్తుతి చేస్తూ వెళ్ళాలి, దేవుని మీద ఆనుకుని బలం పొందుకోవాలి. ఈ 3 అనుభవాలతో నడిస్తే అనుదినము బలాభివృద్ధి పొందుతాం. అవి లేకుండా బలవంతులం కాలేము. దేవునిలో బలవంతులుగా మార్చబడినట్లుగా పై వచనాలు కలిపి ధ్యానించుకోండి.